బిగ్ బాస్ హౌస్లో అసలు రచ్చ రంబోలాగానే ఉంది ఫుడ్ విషయంలో. ఫస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ గురించి మాత్రం గట్టిగానే గొడవలు అవుతున్నాయి. ఎనీవే ఫుడ్ మానిటర్ దివ్య అవడంతో ప్రతిదీ తనకి చెప్పి తినాలి అనే డిస్కషన్తో స్టార్ట్ అయింది టాపిక్. ఫస్ట్ అయితే స్టిక్కర్స్తో స్టార్ట్ అయింది. అది ఫన్నీగా వీళ్ళు గొడవ పడుతున్నట్టు మాధురి అలాగే సంజన గారు చేశారు. దీని మ్యాటర్ పక్కన పెడితే ఆ తర్వాత ఫుడ్ గురించి ఎగ్ పొరుడు గురించి జరిగింది. ఆ డిస్కషన్ అయిపోయింది. ఆ డిస్కషన్ తర్వాత కొంచెం ఫన్నీగా ఒక 5 మెంబర్స్ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా ఫన్గా సాగేది. మళ్ళీ రీతూకిను అలాగే ఆయిషాకి గిన్నెల వాష్ విషయంలో వచ్చింది. ఒక్క గిన్నె గురించి డిస్కషన్ వామ్మో ఎంతవరకు వెళ్ళిందంటే అంతవరకు వెళ్ళింది. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఇక నుంచి ఫుల్ గొడవలు, ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ఉండేటట్టుంది. అంతేకాదు అసలు యాక్చువల్లీ ఒక చిన్న గిన్నె కడిగేకి దాని గురించి నైట్ పని నాది, మార్నింగ్ నాది అని చెప్పి డిస్కషన్ లాగ్ అయ్యింది. ఇందులో రీతుది తప్ప, ఆయిషాది తప్ప నెక్స్ట్ ఆప్షన్ ఒక గిన్నె గురించి అంత డిస్కషన్ ఏంటని చెప్పి సంజన గారు వెళ్ళి కడిగారు. క్లీనింగ్ది మాది కదా, మీరు అలా చేయొద్దు అని చెప్పి ఆయిషా అంది. ఇంకా దాని గురించి అలా లాగ్ అవుతుంది హౌస్లో. అయితే ఇంకా రీతుకి ఆయిషాకి మధ్య ఇలా గొడవ సాగుతూ ఉండగా ఇంకా అందరూ ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. గిన్నె గురించి ఆయిషాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది నీ పిండేసమ్మ, అది పాడైపోయింది, అది ఇది అని చెప్పి ఇంకా దాని గురించి అలా అయిపోయిన తర్వాత అందరూ టాస్క్లు అయితే స్టార్ట్ చేశారనమాట. టాస్క్ అంటే అందరూ కూర్చుని సిట్టింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు రీతుకిను అలాగే మాధురి గారికి అయింది గట్టి ఫైర్ అని చెప్పాలి. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఫైర్ బ్రాండ్ లాగా వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చినట్టే ఉన్నారు. ఎనీవే ఒకరి ద్వారా ఒకరికి అలా లాగ్ అవుతుంది. రీతు అలాగే మాధురి గొడవ పడుతుంటే కళ్యాణ్ అయితే నవ్వుకుంటున్నాడు. కెప్టెన్గా ఏం చేయలేకపోతున్నాడు, ఈ గొడవలు ఏంటి అన్నట్టు రియాక్షన్ అయితే పెట్టాడు. సంజన గారు కూడా ఈ గొడవలు పడలేక తనే కాంప్రమైజ్ అయిపోయినట్టు అయితే అవుతుంది. అంతేకాదు చిన్న ఫుడ్ గురించి, ఎగ్ గురించి కూడా అలా లాగ్ అవుతుంది హౌస్లో. ఏటికి గొడవ పడాలో, ఏటికి సైలెంట్గా ఉండాలో కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. బట్ అక్కడ సిచ్యువేషన్ అలా అనిపిస్తుందేమో, బట్ మనం బయట నుంచి చూసేది వేరు కదా. ఎనీవే దివ్య నిఖితకి మాధురి గారికి అస్సలు పడట్లేదు. అంతేకాదు మాధురి గారు కూడా ఫుడ్ మానిటైజర్ని చేంజ్ చేయండి అని చెప్పి గట్టిగానే అంటున్నారు. దాని గురించి గొడవ అయ్యింది. రీతు మాధురితో కొంచెం సిచ్యువేషన్ అలా గొడవ లాగ్ అయిపోయింది. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు వీకెండ్ వచ్చేసింది కదా, వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.